హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. నవల పేరు కడిగిన ముత్యం, చివరి భాగం. రచన మీరా లక్ష్మి గారు. ఏం మార్పో చెప్పు అంది. కృష్ణ వచ్చాడని చెప్పేద్దామా అనిపించింది. కృష్ణ సాధారణంగా రాడు, వస్తే అప్పుడే తెలుస్తుంది. రమని ఇప్పటి నుండి బాధ పెట్టడం ఎందుకు అనుకుంది. అది వరకులా మాట్లాడడం లేదు. అది వరకు మనిద్దరి మధ్య దాపరికాలు ఉండేవా? ఇప్పుడు మాత్రం ఏమున్నాయి? ఎంతో సంతోషంగా ఉంటామనుకున్నాను. నువ్వేమిటో డల్గా ఉంటున్నావు. రాధా, ఒక్కటి చెప్తాను, అపార్థం చేసుకోకు. నీది గట్టిగుండే, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ ధైర్యం చెదిరిపోదని నాకు మాట ఇవ్వు. కొత్తగా మాట్లాడుతున్నావేమిటి? ఏమీ తెలియనట్టే అడిగింది. నువ్వు డల్గా కనిపిస్తున్నావు. నేను ఒకసారి గుండె గట్టిపరుచుకున్నాక అది చెదిరిపోవటం అంటూ ఉండదు. ఇప్పుడు నాకు ధైర్యంగా అనబోయి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అంది. మాధు పాత న్యూస్ పేపర్లన్నీ అమ్మేయమని అన్నీ ఇచ్చేశాడు. టేబుల్ కింద కొన్ని ఉంటే అవి కూడా తీసి కింద పడేస్తూ, ఇదిగో ఇవి కూడా తీ అన్నవాడు ఆగిపోయాడు. అలా పేపర్లు పడేయటంలో దాంట్లోంచి ఓ పేపర్ కాగితం బయటపడింది. దాని కార్నర్లో కృష్ణ ఫోటో. అతను వంగి ఆ పేపర్ కాగితం తీసుకున్నాడు. అతనికి అర్థమైపోయింది. ఆ రోజు మల్లెపూలు పట్టుకొచ్చాడు. రాధ పూలు చూస్తుందల్లా అలాగే నిలబడిపోయింది. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు? ఆ పూలల్లో నేను కనిపిస్తున్నానా అన్నాడు. అతను ఒకటొకటే మళ్ళీ గుర్తు చేసుకోసాగాడు. అప్పటి నుండి రాధ అదోలా ఉండటం, ఆ రాత్రి తలనొప్పి అని అన్నం తినకపోవటం, మర్నాడు ఏదో కాగితం చూస్తూ తను వచ్చేసరికి ఇక్కడే కంగారుగా దాచేసింది. తర్వాత తల్లిని చూడాలని ఉందని వెళ్ళిపోయింది. పని కుర్రాడు పేపర్లు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను అలాగే నిలబడిపోయాడు. రాధకి హాస్పిటల్కి వెళ్ళే టైం అయింది. తప్పకుండా పైకి వస్తుంది అని ఎదురుచూస్తున్నాడు. అతను అనుకున్నట్టుగానే రాధ హడావిడిగా వచ్చింది బ్యాగ్ తీసుకెళ్ళటానికి. మధు రాధ దగ్గరికి వచ్చాడు. ఇదిగో అన్నాడు. రాధ మళ్ళీ ఏమొచ్చింది అనుకుంటూ తల ఎత్తింది. అతని కళ్ళల్లో పైశాచికమైన ఆనందం, మరో పక్క క్రోధం నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. ఈ కాగితం పేపర్ల మధ్య దాచుకుంటే ఏం లాభం? కొట్టువాడికి అమ్మేస్తే నలిపి పారేస్తాడు. భద్రంగా పట్టుచీరల మడతల్లో దాచుకోవాలి గాని ఆ కాగితం రాధ కళ్ళ ముందు పెట్టాడు. నేనెందుకు దాచుకుంటాను? నాకు అలాంటి అలవాట్లు లేవు అంటూ వెళ్ళబోయింది. మరి ఎలాంటి అలవాట్లున్నాయి? వెళ్లకుండా చేయి అడ్డు పెట్టేస్తూ అడిగాడు. ఎలాంటి అలవాట్లు లేవు. నాకు టైం అయింది. నువ్వు ఈవేళ వెళ్ళటానికి వీల్లేదు పట్టుదలగా అన్నాడు. ఈవేళ మానటానికి లేదు. వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను. అతనితో గొడవ పట్టడం ఇష్టం లేక అలా అంది. అసలు ఎప్పటికీ వెళ్ళొద్దు, నాకిష్టం లేదు మొండిగా అన్నాడు. ఏదో రకంగా రాధని బాధించాలి అంతే. ఎప్పటికీ వెళ్లకుండా ఇలా? ఏం, నీ సంపాదన కోసం ఎవరూ పడిచావటం లేదు. డాక్టర్లు ఖాళీగా కూర్చోలేరు. స్వంత ప్రాక్టీస్ పెట్టుకునే వరకు అక్కడికి వెళ్ళక తప్పదు. అబద్ధం అరిచినట్టుగా అన్నాడు. నీ అన్వేషణ గాలింపు ఎవరికోసమో నాకు తెలుసు. ఈ హాస్పిటల్ ఉద్యోగం ఒక వంక. ఇంత బరిదెగించిన దాన్ని ఎవరినీ చూడలేదు. అమ్మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఉరేసుకొని చస్తారు అతను ఆవేశంగా అన్నాడు. అతనంత సంస్కారహీనంగా మాట్లాడుతుంటే రాధకి అసహ్యం వేసింది. అది వరకుటి మధుకి ఇప్పటి మధుకి చాలా తేడా ఉంది. అది వరకుటి మధుకి తొందరపాటు ఉన్న సంస్కారం ఉంది. ఇప్పటి మధు గురించి ఏమనుకోవాలన్నా బాధగానే ఉంది. మనుషులు ఇంత వింతగా ఎలా మారిపోతారు? నేను సహనం పడుతున్న కొద్దీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరీ అంత అసహ్యంగా మాట్లాడకండి. ఏం చేస్తావు? అతను చెయ్యి ఎత్తాడు. రాధకి అతనంటే ఆ క్షణంలో గౌరవం పోయి అసహ్యం కలిగింది. రాధ చూసిన చూపుకి అతను చెయ్యి దించేసి ఆ చెయ్యిని గుప్పెటిగా మార్చేశాడు. మధు విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాధ బ్యాగ్ మంచం మీద పడేసి బొమ్మలా కూర్చుండిపోయింది. తలంతా దిమ్మెక్కిపోయినట్టుగా ఉంది. ఏ ఆలోచనలు రావటం లేదు. ఇంకా వారం రోజుల్లో రమ కొడుకు బారసాల ఉంది. అప్పుడు తను 2-3 రోజులైనా మానేయాల్సి ఉంటుంది. చాలాసేపు రాధ అలాగే కూర్చుంది. తర్వాత లేచి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంది. కనుబొమ్మల్లో బొట్టు పెట్టుకుని కిందికి వస్తుంది. రాధని నానా మాటలన్న మధు కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతనికి కృష్ణ కనిపించాడు. అతన్ని ఇంటికి వస్తే గాని వల్ల కాదని అతని ఈ పూటే వచ్చాను. వెళ్లేలోగా మీ ఇంటికి తప్పకుండా వస్తాను.
అని ఎంత చెప్పినా ఒక రకంగా బలవంతంగా తీసుకొచ్చాడు. మరీ పట్టుబడితే అతనికి ఏం అనుమానం వస్తుందోనని కృష్ణ తప్పనిసరిగా వచ్చాడు. కృష్ణని హాల్లో కూర్చోబెట్టి లోపలికి వచ్చాడు. రమ, కృష్ణగారు వచ్చారు అన్నాడు. రమ ఆ మాటల్లో అదిరిపడింది. మధు ముఖంలోకి అయోమయంగా చూసింది. ఎలాగో తేరుకుంటూ, నడు వస్తాను. రమ గొంతు నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది. అతను గుమ్మం వరకు వెళ్ళినవాడు ఆగిపోయాడు. రాధ మెట్లు దిగి వస్తుంది. ఒంట్లో శక్తి అంతా హరించుకుని పోయినట్టుగా దిగుతుంది. మంచం మించి లేచి గుమ్మం కేసి 4 అడుగులు వేసిన రమ పక్కన ఆగిపోయింది. గబగబా ఆలోచించింది. వెనక్కి తిరిగి చప్పున చంటి పిల్లాడిని 2 చేతుల్లోకి తీసుకుని గబగబా రాధ దగ్గరికి వచ్చింది. రమ కంగారుగా చేసే పని మధు గమనిస్తున్నాడు. రాధ, ఆయన ఫ్రెండ్స్ ఎవరో వచ్చారట. బాబు ఏడుస్తాడేమో. నేను వెళ్ళి మాట్లాడాలి. బాబుని పైకి నీ గదిలోకి తీసుకెళ్ళు అంటూనే కొడుకుని రాధ చేతుల్లో పెట్టేసింది. అంత కంగారెందుకో రాధకి అర్థం కాలేదు. తల ఎత్తేసరికి మధు రమని తనను చూస్తూ నిలబడ్డాడు. రమ ఆయన ఫ్రెండ్స్ ఎవరో వచ్చారట అంది. బాబుని చూపిస్తుందిగా. వచ్చింది ఎవరో రాధ తేలిగ్గానే ఊహించింది. రమని బయట పెట్టడానికి మధు కృష్ణని తీసుకొచ్చి ఉంటాడని తేలిగ్గాని గ్రహించింది. కృష్ణ తెలియనట్టుగానే ఉన్న రాధ కంగారుని ఆసరాగా చేసుకొని రమ చేత చెప్పించాలని చూస్తాడు. రమ చేసింది అని తెలిసి ఏం చేస్తాడు? తనని సాధించినట్టే సాధిస్తాడా? అతనికి ఇష్టం లేనప్పుడు ఇక్కడుండి ప్రయోజనం ఏమిటి? వీళ్ళకి ఏం చెప్పి వెళ్ళాలి? అసలు ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇలాంటి పరిస్థితి వస్తుందని తను అనుకుందా? అతనిది దెబ్బతిన్న హృదయం. తనని ఆరాధిస్తున్నాడు. తన సాహచర్యం వల్ల ఇంకో వ్యక్తి తేరుకుంటాడు అనుకుందే గాని ఆ మనిషి మతి చెల్లించినట్టు ప్రవర్తించి ఇంత పిచ్చెక్కిస్తాడని తను అనుకోలేదు. రాధ తన గదిలోకి వెళ్ళిపోయింది. రమ ఇష్టంగా వచ్చింది. ముక్తసరిగా మాట్లాడి కృష్ణ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని మనసులో జపం చేయసాగింది. రమ అవస్థ తను గ్రహించాడు. బాబు ఏడి, ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. ఇదేం తెలియని సూర్యనారాయణ గారు బాబును చూపించమ్మా అన్నారు. రమ లేవబోతుంటే మధు అన్నాడు, నువ్వు కూర్చో రమ, రాధ తీసుకొస్తుందిలే. తల ఎత్తబోయి విరమించుకుంది. నేను తీసుకొస్తాను అలా అంటూనే లోపలికి వచ్చింది. రాధ దగ్గర నుండి బాబును తీసుకుంటూ, రాధ, ఈ జుబ్బాకి 2 గుండీలు కుడుదు అంది. పైకి వచ్చేటప్పుడే గుండీలు ఊడిన జుబ్బా తీసుకొచ్చింది. రమ కంగారు బాధ చూస్తే రాధకి జాలేసింది. రమ బాబును తీసుకొచ్చి చూపింది. అతను కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. అమ్మయ్య, గుండెల మీద చెయ్యి వేసుకుంది. బాబుని తీసుకుని లోపలికొచ్చి మంచం మీద పడుకుంది. ఈ ప్రమాదం దాటిపోయిందంటే ఇంకా నమ్మలేకపోతుంది. రాధ తీసుకొస్తుందిలే అని అన్నయ్య అన్నప్పుడు కృష్ణ ఏమనుకున్నాడో? రాధ అంటే ఎంతోమంది రాధలు ఉండొచ్చు, ఎందుకు అనుకుంటాడు అనుకుంది. మధు మేడ మీదికి వచ్చాడు. రాధ కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకుంది. పాదాల సవ్వడికి కళ్ళు తెరిచింది. కృష్ణ వస్తే ఎందుకు రాలేదు అని అడిగాడు రాధనే చూస్తూ. వచ్చినట్టు మీరు చెప్పారా? అతన్నే చూస్తూ అడిగింది. ఎంతోమంది భార్యాభర్తలు అస్తమానం ఎందుకు గీచులాడుకుంటారో ఎవరో ఒకరు సర్దుకోవచ్చు కదా అనుకునేది. మధు లాంటి వాళ్ళు సర్దుకున్న కొద్దీ రెచ్చగొడతారు. ఆ మాటతో అతని తల తిరిగిపోయింది. పిలిస్తే వచ్చేదానివా? రాలేదేమని మీరే కదా అడిగారు. అడిగాను. అడిగితే రెచ్చిపోయాడు మధు. రాధ మాట్లాడలేదు. ఏం మాట్లాడవేం రెట్టించాడు. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడినా మీకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? నువ్వు తెప్పిస్తేనే వస్తుంది. నా మాటలు మీకు కోపం తెప్పిస్తే క్షమించండి, ఇంకా కోపం తెప్పించను. రాధ ముఖం తిప్పేసుకుంటూ అంది. మధుకి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు. రాధ చాలాసేపు అక్కడే కూర్చుంది. మధు వెళ్ళిపోయి ఉంటాడని అనుకుంది. రమ కంగారు పడకుండా అసలు విషయం చెప్పేద్దామా అనుకుంది. రమకి ఈ విషయం చెప్తే తమ మధ్య మనస్పర్ధలు తెలిసిపోతాయి. మళ్ళీ మధు కృష్ణని తీసుకొస్తే అప్పుడే చెప్పేయవచ్చు అనుకుంది. మధు కృష్ణని 2-3 సార్లు కలిశాడు. ఎంతో స్నేహంగా మాట్లాడేవాడు. మధు స్నేహభావం కృష్ణకి బాగా నచ్చింది. రాధ సుఖంగా ఉంది కదా అన్న ఆలోచన అతనికి ఊరట కలిగించింది. కృష్ణ తండ్రికి ఆపరేషన్ చేయించడానికి తీసుకొచ్చాడు. 4 రోజులకోసారి ఇంటికెళ్ళి వస్తున్నాడు. అక్కడి ప్రజలకి ఇబ్బంది లేకుండా డాక్టర్ని నియమించాడు. కొడుకు పక్కన లేనిదే రాఘవరావు గారికి భయం. ఆయనకి బీపీ పెరిగిపోవటం వల్ల ఆపరేషన్ చేయటం వాయిదా పడింది.
ఒకసారి కృష్ణని తీసుకొచ్చేసరికి రాధ లేదు. రాధ రాకుండా కృష్ణ వెళ్ళిపోతే బాగుండునని రమ మనసులో కోటి దేవుళ్ళకి మొక్కుకుంది. రాధ వస్తుంటే రమ బిగుసుకుపోయినట్టు కూర్చుంది. ఇప్పుడేదో ఉపద్రవం జరుగుతుంది అయిపోయింది. తను ఇంత శ్రమపడి దాచిన రహస్యం ఇప్పుడు బయటపడబోతుందని ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చుంది. సూర్యనారాయణ గారు అందరూ హాల్లో ఉన్నారు. రాధ వచ్చింది, కృష్ణని చూసింది, మామూలుగా వెళ్ళిపోయింది. రమ తెల్లబోయింది. రాధ వెనుక పరిగెత్తినట్టు వెళ్ళింది. రాధ అంది. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు రమ. ఏమిటి రమ? ఇటు తిరుగుతూ మామూలుగా అడిగింది. కృష్ణ ఈ ఊరు వచ్చినట్టు నీకు తెలుసా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. నువ్వు ఈ ఊరు రాని క్రితమే తెలుసు అంటే? తెల్లబోయింది. ఆనంద్ ఫ్రెండ్గా మీ అన్నయ్య పరిచయం చేశారు. రమ ఆలోచనలో పడింది. అన్నయ్య కృష్ణ గురించి అస్తమాను ఎందుకు ఎత్తుతున్నాడు? అన్నయ్యకి ఏమీ తెలియదా? నిజంగా స్నేహభావంతోనే తీసుకొస్తున్నాడా? అసలు విషయం తెలిస్తే అన్నయ్య అతనితో ఇంత బాగా మాట్లాడగలడా? తనే అనవసరంగా భయపడింది. మరి రాధ, మధు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారేం? కృష్ణ కనిపించాక రాధ మర్చిపోయిన బాధ రెట్టింపై అన్నయ్యతో సఖ్యతగా ఉండలేకపోతుందా? రాధ అలా చేయది ఏమిటి రమా? అంది రాధ. కృష్ణ మా ఇంటికి వచ్చినప్పుడు నీ గురించి ఎంతో ఇదిగా అడిగాడు రాధ. మళ్ళీ పాత సంగతులన్నీ తవ్వుకున్నట్టవుతుందని, నీ సంగతి నాకు తెలియదని అబద్ధం ఆడాను. కృష్ణ ఏమనుకున్నాడో? కృష్ణ ఏమీ అనుకోడు. నీ మంచి మనసుని అర్థం చేసుకుంటారు, బాధపడకు. నీలో ఏదో నిర్లిప్తత ఉందని అనుకున్నాను. ఇంతవరకు కారణం తెలియలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఇందుకేనేమోనని మెల్లగా అంది రాధ ముఖంలోకి చూస్తూ. కోరికలు ఉన్న వాళ్ళకి నిర్లిప్తత, నిరుత్సాహాలు. నేను ఏవేవో కోరుకుంటూ ఈ ఇంట్లో అడుగుపెట్టలేదు రమా. ఇంక నాకు నిర్లిప్తత ఏమిటి? నేను బాగానే ఉన్నాను. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. మీరిద్దరూ ఏమాత్రం అశాంతిగా ఉన్నా దాంట్లో నాకు భాగం ఉంటుంది అని వచ్చేసింది. రాధ సంతోషంగానే ఉందేమో. ప్రేమించిన వాడు మోసం చేయలేదు. తనే పొరపాటు పడిందని తెలిసాక ఆ మాత్రం బాధ ఉంటుంది. కృష్ణ వస్తాడు. రాధ కృష్ణ ఒకరికొకరు ఎదురు పడితే ఎలాగా అని తను తలకిందులైపోయింది. ఎంత తేలిగ్గా సమస్య తేలిపోయింది. అలాగే రాధ అన్నయ్య మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయేమోనని తెగ కంగారు పడుతుంది. అది తన భ్రమే కావచ్చు అనుకున్న రమ మనసు దూదికన్నా తేలిగ్గా అయిపోయింది. మధు విషయంలో కృష్ణ పూర్తిగా బోల్తా పడ్డాడు. రాధని కలిసి మధు గురించి మెచ్చుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది రాధ. మధుతో ఇంత పరిచయం పెరగని క్రితం నీ గురించి బెంగ నా మనసును తొలిచేసేది. నువ్వు ఎలా ఉన్నావోనని. కొంత నీ మహిమ కూడా ఉండి ఉంటుందిలే. నీ సాహచర్యంలో మసిలిన వాళ్ళు దుర్మార్గులు కూడా సన్మార్గులు అవుతారు. మధుది స్నేహ హృదయం, మంచి సంస్కారి. మధునే ఏమిటి, ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే. ఒక్కొక్కప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? మళ్ళీ ఈ ఊరు వచ్చేసి మీ అందరి మధ్య ఉండిపోవాలనిపిస్తుంది. కృష్ణ ఏకదాటిగా చెప్పుకుపోతుంటే రాధ విరక్తిగా నవ్వుకుంది. ఇప్పుడు రాధకి బాధ కూడా అనిపించటం లేదు. రాధ మనసు అన్నిటికీ అతీతంగా ఉంటుంది. మధు ఎంత తెలివైనవాడో అనుకున్నది. ఏదో విధంగా ఎలా సాధించగలడో రాధకి బాగా అర్థమవసాగింది. కృష్ణతో స్నేహం నటిస్తూ తనని నరకానికి గురిచేస్తూ మొన్నటి వరకు రమణి హడలగొట్టేస్తూ ఎంత తెలివి, ఎంత పట్టుదల, ఎంత కసి కక్ష. ఇలాంటి మనస్తత్వం గలవాళ్ళు వాళ్ళు సుఖపడరు. తనని నమ్ముకున్న వాళ్ళని సుఖపడనియరు. మధు ఇలాంటి వాడంటే కృష్ణే కాదు, ఎవరూ నమ్మరు. భగవంతుడు అలాంటి వాళ్ళకి వాక్చాతుర్యం వరంలా ప్రసాదిస్తాడేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? కృష్ణ అడిగాడు. నీ గురించే. రాధ బలవంతంగా నవ్వింది. నా గురించా? అవును. ఏం ఆలోచించకూడదా? ఆ మాట అనే ధైర్యం నాకు లేదు. నా మాట కాదనవని కూడా నమ్ముతున్నాను. కృష్ణ మాట్లాడలేదు. ఏమిటని అడగవే? చెప్పేదైతే నువ్వే చెప్తావని. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? పూర్తిగా కృష్ణకేసి తిరుగుతూ అడిగింది. ఇలాంటిదేదో అడుగుతుందని ముందే ఊహించాడు. అందుకే మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడు? ఏం మాట్లాడను. మా రాధ చాలా మంచిది. నన్ను బాధ పెట్టదని, ఇబ్బంది పెట్టదని నాకు తెలుసు. అప్పుడప్పుడు నన్ను ఆట పట్టిస్తుందంతే. తన గొంతు స్వాధీనం తప్పకుండా ప్రయత్నిస్తూ అన్నాడు. కృష్ణ బాధగా పిలిచింది. రాధ, నువ్వు ఆడదానివి. ఎవరితో ఒకరి నీడ ఆసరాగా ఉండాలి. నేనా? ఏ చెట్టు కింద కాలక్షేపం చేసినా అడిగేవాడుండడు. అయినా మీ అందరి అభిమానం, ఆదరణ ఉండగా ఇంకా దేనికోసమో పాకులాడటం ఎందుకు?
నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు. రాధకి దుఃఖం తోసుకొచ్చింది. కానీ దిగమింగుకుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా అభిమానులు ఆప్తులు లేక పెళ్లి చేసుకుంటున్నారా అంది. రాధ, నాతో మాట్లాడడానికి ఇంకా నీకు మాటలే దొరకలేదా? ఇంకేదైనా మాట్లాడు ప్లీజ్ రాధా అర్థింపుగా అన్నాడు. నా మాట విననప్పుడు నువ్వు నాతో మాట్లాడకు ఎలాగో అంది. సరే వెంటనే అన్నాడు. రాధ తెల్లబోయినా తలెత్తలేదు. అదేనా నీ షరతు నొక్కి అడిగాడు. రాధ గొంతు గరగరలాడింది. నేను మాట్లాడను, నువ్వే మాట్లాడు, నా జీవితాంతం వింటాను. రాధ అక్కడ నిలబడలేకపోయింది. వెళతాను అని వచ్చేసింది. బస్టాప్ దగ్గర మధు స్కూటర్ స్టాండ్ వేసి నిలబడి ఉన్నాడు. రాధని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆ చూపులు మింగేసేంత కోపంగా ఉన్నాయి. అతనితో వెళ్ళాలో బస్సులో వెళ్ళాలో రాధకి తెలియలేదు. అతని చూపులు అంత దూరంలో నిలబెడుతున్నాయి. మధు రాధకేసి నిరసనగా చూసి విసురుగా స్కూటర్ స్టాండ్ తీసి దూసుకెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. దారిలో ఓ సైకిల్ వాడిని రిక్షాని కొట్టేసేవాడే. వాళ్ళ అదృష్టం బాగుండి ఉంటుంది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది. రాధ ఇంటికొచ్చేసరికి మధు అసహనంగా వరండాలో పచార్లు చేస్తున్నాడు. రాధ రాగానే ఓసారి చూసి వెంటనే చూపులు తిప్పేసుకున్నాడు. క్షణంలో సగం సేపు చూసిన ఆ చూపుల్లో చెప్పలేనంత అసహ్యం ఉంది. రాధ అతని దగ్గరకు వచ్చి ఆగింది. నేను మీతో మాట్లాడాలి, లోపలికి వస్తారా? ఇక్కడే కుర్చీలు వేయినా మెల్లగా అడిగింది. నువ్వు చెప్పాల్సింది నేను వినదగ్గది ఏమీ లేవు. నన్ను విసిగించవద్దు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అటు తిరిగిపోతూ కోపంగా అన్నాడు. ఆ విషయం గురించైనా మనం ఇద్దరం మాట్లాడుకోవటం ఇద్దరికీ మంచిదే కదా. మిమ్మల్ని విసిగించకుండా క్లుప్తంగా చెప్తాను. ఒక నిర్ణయానికి వచ్చిన రాధ మృదువుగా అంది. ఏం చెప్పమని చెప్పాడు? గిర్రున ఇటు తిరిగాడు. నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. మన ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ప్రసక్తి ఎందుకు? ఎంత మాట! వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? కావలసిన వాడే. అందుకే గంటల తరబడి మాట్లాడుకున్న కబుర్లు తెమల్లేదు వెటకారంగా అన్నాడు. అంత ఇష్టం లేనప్పుడు అతన్ని ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నారు? మిమ్మల్ని ఇద్దరినీ మామూలుగా వదిలేస్తానని ఎప్పుడూ అనుకోకు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు. ఈ మధు అంటే ఏమిటో మీ ఇద్దరికీ తెలిసేలా చేస్తాను ఆగ్రహంగా అన్నాడు. మీరు పొరపడుతున్నారు. మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేదు. చేయరాని తప్పు నేనేం చేయలేదు. అసలు విషయం అంతా మీకు చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. మనం మనసులు విప్పి మాట్లాడుకోకపోతే ఈ అపోహలు ఎలా తొలుగుతాయి? నీ కథలు నేను వినను, నమ్మను. రంకు నేర్చినమ్మ బొంకు నేరుస్తూ ఆపండి. పడి ఊరుకుంటున్నానని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. రాధ కళ్ళు ఎర్రగా అయి పెదవులు బాధతో అవమానంతో అదురుతున్నాయి. ఊరుకోక ఏం చేస్తావేం? అరిచినట్టుగా అన్నాడు. ఏం చేస్తానా? మీకు పట్టిన ఈ అనుమానం పిచ్చిని వదలగొడతాను. సహనం చచ్చిన రాధ వెంటనే అంది. మరుక్షణం రాధ చెంప చెళ్ళుమంది. నాకు పిచ్చా? ఈరోజు పిచ్చి అన్నావు, రేపు ఇంకేదో అంటావు. ఒళ్ళు దగ్గరుంచుకో. రాధ రెప్పవేయటం ఊపిరి పీల్చడం మరిచిపోయిన దానిలా అలాగే ఉండిపోయింది. రాధ కళ్ళు ఇంకా ఎర్రగా జ్యోతుల్లా నిప్పులు కురిపించేంత ఎర్రగా ఉన్నాయి. పిచ్చి కోపంతో ఒక్కటి వేసి మళ్ళీ చేయి ఎత్తిన మధు ఆ చూపులకి వెనక్కి తగ్గాడు. శక్తిని కోల్పోయినట్టు మళ్ళీ ఎత్తిన ఆ చెయ్యి మెల్లమెల్లగా కిందికి వాలిపోయింది. అతని గిరుక్కున వెనక్కి తిరిగి అంగలేస్తున్నట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాధ ఎలా వచ్చిందో గదిలోకి వచ్చింది. చలనరహితంగా ప్రాణం లేని బొమ్మలా అలాగే కూర్చుండిపోయింది. చాలాసేపు ఆలోచించి రాధ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. బంధువులతో, స్నేహితులతో, పరిచయస్తులతో పెళ్లివారిల్లులా ఉంది. సూర్యనారాయణ గారు మనవడి బారసాలకి పెళ్ళంత ప్రయత్నం చేశారు. ఆయన పెద్ద కూతురు గోమతి, అల్లుడు ప్రసాద్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి 4 అమ్మాయిలే. శేషమ్మ పెద్ద కూతురు, అల్లుడు శేషగిరి పిల్లలు వచ్చారు. మధు దగ్గరుండి కృష్ణని ఆయన తండ్రిని తీసుకొచ్చాడు. ఆయనకి ఆపరేషన్ అయ్యి తేలిగ్గా ఉంది. ఇంకా 4 రోజుల్లో వెళ్ళిపోతారు. తండ్రిని తీసుకెళ్ళడానికి కృష్ణ ఆ ఉదయమే వచ్చాడు. రాఘవరావు గారు మధుని ఆ కుటుంబాన్ని ఎంతో మెచ్చుకున్నారు. మంచివాళ్ళు ఇంకా ఉన్నారని మీ కుటుంబం చూస్తే తెలుస్తుంది. మీ అభిమానం చూస్తుంటే నాకు ఇక్కడే మకాం పెట్టేయాలనిపిస్తుంది అన్నారు. శాశ్వతంగా మిగిలేది మనిషి మంచితనమే కదండి. మధు ఎంతో మర్యాదగా అన్నాడు. ఆ చూపులు మాత్రం రాధని తినేసేలా చూస్తున్నాయి. బారసాల ఘనంగా జరిగింది. రాధ తన బాధని దిగమింగి సంతోషం తెచ్చిపెట్టుకుని అంతా తానే అయినట్టుగా తిరిగింది. వచ్చిన స్నేహితులు, పరిచయస్తులు భోజనాలు అవగానే వెళితే బంధువులు ఆ సాయంత్రం మర్నాడు వెళ్ళిపోయారు.
గోమతి కుటుంబం, శేషమ్మ పెద్ద కూతురు కుటుంబం ఉన్నారు. కృష్ణ తండ్రిని తీసుకుని ఆ సాయంత్రమే వెళ్ళిపోయాడు. మీరు వెళ్లేలోగా తప్పకుండా రావాలి. మధు ఆహ్వానించాడు. ఆనంద్ కూడా చెప్పాడు. రమకి సంతోషంగా ఉంది. తను అనుకున్న భయాలు తొలగిపోయాయి. తను ధైర్యం చేసి చేసిన పని సక్సెస్ అయింది అనుకుంది. రాధ, ఇంక నీదే ఆలస్యం. మా అబ్బాయికి పెళ్ళాన్నివ్వాలి అంది రమ. ఇంకా ఆలస్యం చేయను రమ అంది రాధ తమలపాకులకి శ్రద్ధగా సున్నం రాస్తూ. మధు వాళ్ళకి కాస్త దూరంలో అక్కడే ఉన్నాడు. రాధ తల వంచుకుని ఉండటం వల్ల రాధ ముఖంలోని భావాలు ఎవరూ గ్రహించలేదు. అమ్మో, మరదలంటే ఏమిటో అనుకున్నాను. అవునులే, డాక్టర్ కావాలనుకున్నప్పుడే పిల్లలు కనవచ్చు. రమకి కొడుకు పుట్టే వరకు ఆగావన్నమాట. పెద్దమ్మాయి గోమతి అంది. అందరూ నవ్వారు. ఇక 2 రోజుల్లో రమ వెళ్ళిపోతుంది. రమ అంది. ఇంక నేను వెళ్ళిపోతాను కదా. అందరూ సరదాగా సినిమాకి వెళదాం. పసిపిల్లాడిని కూడా ఎందుకు, నేను వాడిని పట్టుకుంటాను. మీరంతా సరదాగా వెళ్ళిరండి విశాలాక్షి అంది. రమ ఏం పర్వాలేదు అన్న సూర్యనారాయణ గారు కూడా 3 నెలల పిల్లాడిని ఎందుకమ్మా, పిల్లాడు నలిగిపోతాడు. నీ కొడుకుతో నేను మీ అమ్మ ఆడుకుంటాంది. చిన్నపిల్లలు మీరంతా సరదాగా వెళ్ళిరండి అన్నారు. అందరూ సినిమాకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన గంటకి కృష్ణ వచ్చాడు. వాళ్ళంతా సినిమాకి వెళ్లారని తెలిసి వెళ్ళబోతుంటే సూర్యనారాయణ గారు కూర్చోబెట్టేశారు. కృష్ణ వెళ్ళిపోయాక సూర్యనారాయణ గారు అడిగారు. శేషమ్మ, కృష్ణ ఎలా ఉన్నాడంటావు? ఈ కృష్ణేనా? ముఖం అదోలా పెట్టి అడిగింది. అవును, పల్లెటూరు అయితేనేం, కుర్రాడు బుద్ధిమంతుడు, మర్యాదస్తుడు, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, వెనక ఎవరూ లేరు. మీకు అంగీకారమైతే ఆనంద్తో చెప్పి ఆ అబ్బాయిని అడుగుతాను. చెప్పనా వద్దా అని శేషమ్మ మహా గుంజాటన పడింది. చెప్తే ఇంట్లోంచి గెంటేస్తాడేమో, చెప్పకపోతే రాధ గురించి వీళ్ళకి తెలియదు. ఇంకా ఈ ఇంటి ఇలవేలు పని అనుకుంటున్నారు. ఏం చేయాలా అని ఆలోచించి చివరికి అంది. ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించి మోసం చేశాడని విన్నానన్నయ్య. కృష్ణ, ఎవరమ్మా చెప్పింది? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి అన్నం అంతా పట్టి చూడాలా? ఎవరా చెప్పింది? అదే రాధ మేనమామ శివయ్య రాలేదు. ఆవిడికి ఎప్పుడూ లేనిది గుండెలు దడదడలాడాయి. ఆ శివయ్యే చెప్పాడు. ఈ కృష్ణ నాకు ఎప్పుడో తెలుసు, అందుకే నన్ను చూస్తూనే మొహం తిప్పుకుంటాడు. ఆ ప్రేమించిన పిల్ల ఈ ఊళ్ళోనే ఉందట. అక్కడ ప్రాక్టీస్ పండబెట్టి ఇక్కడికి పరిగెత్తుకొస్తుంటాడు. అక్కడి వరకు చెప్పి ఇంకా ఆగిపోయింది. ఇంకోసారి మెల్లగా రమ వెళ్ళిపోయాక ఆ పిల్ల ఎవరో కాదు, నీ కోడలు రాధే అని చెప్పేసి చెంపలు వాయించేసుకోవాలనుకుంది. మనిషి చూస్తే అలా లేడు. ఆయన ఎలాగో అయిపోయారు. అందుకే మనిషిని చూడగానే అంతా గ్రహించేశామనుకోవడం పొరపాటు. ఇంకో పిల్లని మనసులో పెట్టుకొని నా పిల్లతో కాపురం ఏం చేస్తాడు? ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. అమ్మయ్య, కృష్ణ చెడ్డవాడంటే నమ్మాడు కదా. రాధ చెడ్డదని నమ్మించటం ఎంతసేపు? ఈ రమని వెళ్ళని, అప్పుడు చెప్తాను అనుకుంది. కృష్ణ చెడ్డవాడంటే ఎందుకో ఆయనకి బాధగా అనిపించింది. రాధ, రమ, ఆనంద్ వెళ్ళేది రేపు కదా. ఎల్లుండి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎల్లుండి తెల్లారగట్లా బయలుదేరుతున్నాం. మా అంకుల్ కారులో తీసుకెళ్ళమన్నారు. అతను ఆగాడు. రాధ మౌనంగా వింది. మూగబోయిన మనసు అన్నిటికీ అతీతంగా ఉంది. ఏదైనా మాట్లాడరాదా? బహుశా ఇక్కడికి వచ్చే పనేం లేదు. ఎప్పటికి కలుస్తాము? అతని మనసు బరువుగా అయిపోయింది. రాధ కళ్ళు వాల్చుకొని చేతిగోళ్లు చూసుకుంటూ ఉండిపోయింది. మూగబోయిన మనసులో కదలిక ప్రారంభమైంది. రాధ కళ్ళెర్ర చేస్తే చిన్నబోయినట్టు ముడుచుకుపోయింది. మీ దంపతులు మా ఊరు రావాలి. ఇది నా కోరిక, ఆహ్వానం. నువ్వు కాదనకూడదు. బ్రతికి బాగుంటే తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. నీ ఆహ్వానాన్ని తిరస్కరించే ధైర్యం నాకు లేదు. అలా అనకు రాధా. నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి. నీ పిల్లలు నీ అంత సహనవంతులవ్వాలి. అప్పుడు నన్ను ఏమని పరిచయం చేస్తావో చూస్తాగా. తను హుషారు తెచ్చుకుంటూ రాధకు కూడా హుషారు తెప్పించాలని అన్నాడు. రాధ కింది పెదవిని పైపంటితో రక్తం చిమ్మేలా నొక్కి పట్టింది. మా ఊరు చాలా బాగుంటుంది. బస్సు దిగగానే తెల్లని నొరగలు కక్కుతున్న లాకు, వంతెన పక్క నుంచి కంకర్ రోడ్డు, ఇరుపక్కల పచ్చడి చేలు, రోడ్డుకి కుడివైపున వరుసగా కొబ్బరి చెట్లు, ఆ తర్వాత రాములవారి గుడి, అక్కడి నుండి పెద్ద చిన్న అరుగుల ఇళ్ళు. పల్లెటూరు అయినా చాలా బాగుంటుంది. నువ్వు ఆ ఊర్లో అడుగు పెట్టావంటే ఆ ఊరి జనం నిన్ను మహారాణిని తీసుకెళ్ళినట్టు పూలు పరిచి తీసుకువెళ్తారు. రాధ కళ్ళు గట్టిగా ఓసారి మూసుకుని తెరుస్తూ గుటక మింగింది. చాలాసేపు మాట్లాడినా కృష్ణ లేచి నిలబడ్డాడు. రాధ కూడా లేచి నిలబడింది. రాధ, వస్తాను.
అలా చెప్పడానికి అతను ఎంతో శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. రాధ అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులు రెప్పవేస్తే రాధ ఎక్కడ కనుమరుగవుతుందో అన్నట్టుగా ఉన్నాయి. కొద్ది క్షణాలు అలాగే చూసిన రాధ, మంచిది, వెడతాను కృష్ణ, చాలా మెల్లగా అంది. అతను 4 అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి తిరిగి చేయి ఊపాడు. కళ్ళల్లో ఉరకబోయే నీటిని బలవంతంగా అదిమిపెట్టి తాను చేయి ఊపింది. అతను గబగబా ముందుకు అడుగులేసి కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగాడు. కళ్ళల్లో నీటి పొర అడ్డుగా నిలిచింది. అలాగే చేయి ఊపాడు. నీళ్లు నిండిన రాధ కళ్ళకి కృష్ణ రూపం పూర్తిగా మసగ్గా కనపడింది. అదే ఆఖరి వీడ్కోలన్నట్టు చేయి ఎత్తి గాలిలో ఊపింది. ప్రయాణానికి టైం అవుతుండటం వల్ల రమ ఏదైనా మర్చిపోయానేమోనని మరోసారి చూసుకుంది. రాధ బాబుని ఎత్తుకుని రమ హడావుడిని శ్రద్ధగా చూస్తుంది. అంతా చూస్తున్న రమ రాధ దగ్గర నుంచి కొడుకుని అందుకుంటూ అంది, రాధ, నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి. రాకపోయావు నీ పని చెప్తా. ఏం చేస్తావు? రాధ అడిగింది. నీ స్నేహానికి అర్థం లేదంటాను. ఆ స్నేహం మర్చిపోయావంటాను. తప్పకుండా వస్తాను రమా. నువ్వే ఆశ్చర్యపోతావు. అది అలా చెప్పాలి. ఉత్తరాలు రాస్తావు కదూ, ఈ మధ్య రాయడం తగ్గించేశావు. అప్పుడే అంత బద్ధకం అయితే ఎలా? బద్దకించను రమా. ఈ ఆకుపచ్చ చీర నీకు బాగా నప్పింది రాధా. చాలా హుందాగా కనబడుతున్నావు. ఈ చీరంటే నాకు ప్రాణం. కట్టుకుంటే చిరిగిపోతుందేమోనని పెట్టెలోనే దాచాను. ఈ చీర నువ్వు కట్టుకోగా చాలా తక్కువసార్లు చూశాను అంది. అది కృష్ణ వాళ్ళ ఊరు వెళ్లే ముందు ప్రజెంట్ చేశాడు. అతను మోసం చేశాడనుకున్నాక ఆ చీర పెట్టెడుగున దాచేసింది. అతను మోసగాడు కాడు, అసూయపరుడు అసలే కాడు. ఎల్లప్పుడూ తన క్షేమాన్ని కోరే మంచి మనసున్న మంచి మనిషి. ఈరోజు ఈ చీర కట్టుకోవాలనిపించి తీసి కట్టుకుంది. ఆటోలు వచ్చాయి. రమ అందరికీ పేరు పేరున చెప్పి ఆటో ఎక్కింది. రాధ రమ చేయి నొక్కి బాబు బుగ్గ మృదువుగా సృజించి ఆనంద్కి నమస్కరించి వెళ్తాను రమా అని వచ్చేసింది. రామ ఈ పూటకి హాస్పిటల్కి వెళ్ళటం మానేసి స్టేషన్కి రమ్మంది. ఈ పూటకి అసలు మారటానికి లేదు రమా అంది రాధ. టపటపమని గబగబా పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. వాన వస్తుందేంటి? విశాలక్షి పైకి చూస్తూ అంది. పెద్ద చినుకు పడిందంటే తేలిపోతుంది, సూర్యనారాయణ గారు అన్నారు. ఆటోలు అలా వెళ్ళాయి. రాధ హాస్పిటల్ వైపు నిదానంగా నడిచి వెళ్ళసాగింది. రాత్రి 10 గంటలు అవుతుంది. మధు మర్నాడు ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్నాడు. కొన్నాళ్ళు ఈ పరిసరాలు దాటి ఎక్కడికైనా వెళ్ళకపోతే తనకి పిచ్చి పట్టేయటం ఖాయం అనుకున్నాడు. అతను వాచి చూసుకుంటున్నాడు. 9:10. మధు అంటూ విశాలాక్షి మేడ మీదకి వచ్చింది. బట్టలు సర్ది జిప్ లాగుతున్న మధు, ఏంటమ్మా అన్నాడు. 10 గంటలవుతుంది. రాధ ఇంకా రాలేదు. బస్సులు దొరకలేదో ఏమో, నువ్వు వెళ్ళిరా అంటుందావిడ. సగం మెట్లు ఆయాసంగా ఎక్కిన రమ అమ్మా అంటూ గౌకేక పెట్టింది. రమ వాళ్ల ప్రయాణం ఆగిపోయింది. ఆటో బ్రేక్ పడక పేవ్మెంట్ని గుద్దేసింది. ఈ చివర కూర్చున్న ఆనంద్ తూలి పడ్డాడు. మోకాలికి మోచేతికి దెబ్బ తగిలింది. అక్కడ ప్యాంటు చిరిగింది. రమ కెవ్వుమని కొడుకుని గుండెల కదుముకుంది. ముందుకు తూలిపడటంతో ఎదురు కమ్మి రమనుదిరికి తగిలి బొప్పి కట్టింది. వాళ్ల వెనక ఆటోలో ఉన్న విశాలాక్షి, సూర్యనారాయణ గారు కంగారుగా దిగారు. విశాలాక్షికి ఇది అపశకునంలా అనిపించింది. ఈ ప్రయాణం వద్దు, పసిపిల్లాడితో వెళుతున్నారు అంది. రమకి సూర్యనారాయణ గారికి కూడా ఇష్టం అనిపించలేదు. ఆనంద్ సెలవు లేదని గొణిగాడు. సూర్యనారాయణ గారు నచ్చజెప్పారు. పసిపిల్లాడితో మొదటిసారి వెళుతున్నారు. సెలవు దొరకదంటే ఏ టాక్సీలో అయినా వెళుదురు గాని. అతనికి మనసు కొంచెం వెనక్కి లాగింది కొడుకుని చూసేసరికి. ఏమిటి అంటూ కంగారుగా పరిగెత్తుకొచ్చినట్టుగా వచ్చింది. రామ ఆయాసపడుతూ రైలింగ్ ఖర్చుకుపోయినట్టుగా నిలబడింది. రాధకి ఒంట్లో బాగుండలేదట, నడు ఎలాగో అంది. ఏమైంది? ఒంట్లో బాగుండకపోవటం ఏంటి? రమ భుజాలు పట్టి కుదిపింది. ఆవిడ కొడుకుని పిలుచుకురావటానికి వెళ్ళింది. రమ కిందికొచ్చేసరికి, ఆ పిల్ల ఎవరో కాదన్నయ్య, నీ కోడలు రాధే. వాడు రేపు వెళ్ళిపోతాడని ఆ బాధ భరించలేక నిద్రమాత్రలు మింగి ఉంటుంది, గుసగుసగా అంటుంది శేషమ్మ. సూర్యనారాయణ గారు నమ్మలేనట్టు చేష్టలొడిగి శేషమ్మకేసి చూస్తుండిపోయారు. శేషమ్మ తాపత్రయం నిద్రమాత్రలు మింగిన రాధని వీళ్ళంతా కలిసి మళ్ళీ బ్రతికిస్తారేమో, ఈ విషయం చెప్తే వదిలేస్తారని భ్రమపడింది. అత్తయ్య ఆ పిలుపుకి పిడుగుపడిందా అన్నట్టు శేషమ్మ అంతెత్తున ఎగిరిపడింది. ఏం కూసావు మళ్ళీ అను. శేషమ్మ జుట్టు పట్టుకుంది. ఆవిడ భయంతో కెవ్వుమంది. సూర్యనారాయణ గారు రమని బలవంతంగా యువతికి లాగారు. అత్తయ్యకి కుళ్ళు, పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేదు. ముందు నడవండి నాన్న
ఏడుపు గొంతుకతో అంది. అవతల పిల్లాడు ఏడ్చేస్తున్నాడు. ఆనంద్ ఎత్తుకున్నాడు. మావయ్య, మొదట ఈ విషయం బావకి అమ్మే చెప్పింది. నా నోరు మోయించింది. రాధ నిద్రమాత్రలు మింగిందంటే ఆ గొడవే కారణమని ఇంకా ధైర్యం చేసి చెప్పేసింది మృదుల. రామ నమ్మలేనట్టు చూసింది. అత్తయ్య అన్నయ్యకి చెప్పింది. తను కళ్ళుండి గుడ్డిది, ఏదీ గ్రహించుకోలేకపోయింది. రమకి కృష్ణ రావటం, మధు కృష్ణతో స్నేహం, వీటి రహస్యాలు తెలియక మతిపోయినట్టుగా ఉంది. కంగారుగా అందరూ హాస్పిటల్కి పరిగెత్తారు. ఈ వార్త వినగానే మధు కొయ్యబారిపోయాడు. అందరితో పాటు యాంత్రికంగా హాస్పిటల్కి వెళ్ళాడు. అతని మెదడు మొత్తుబారిపోయింది. ఏ ఆలోచనలు రావటం లేదు. రాధని బ్రతికించడానికి డాక్టర్లు హోరాహోరీ పోరాడుతున్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని, తనకే జీవితం మీద విసుగు పుట్టి ఈ పని చేస్తున్నానని చీటీ రాసింది. సూర్యనారాయణ గారు అందరూ బొమ్మల్లా నిలబడిపోయారు. ఒకరితోటి ఒకరు మాట్లాడుకోవడం కాదే, కనీసం కన్నెత్తి ఒకరి కేసు ఒకరు చూసుకోలేదు. విశాలాక్షి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో మొక్కులు మొక్కేసుకుంది. ఇదంతా తన పిరికిదనం. అమ్మ చెప్పినట్టుగా ఎవరికైనా చెప్తే రాధక్క ఇంత పని చేసేది కాదు అని మృదుల బాధపడుతోంది. ఆ చాటుకు ఈ చాటుకు వెళ్ళి కళ్ళు తుడుచుకుంటుంది. మతిపోయినట్టుగా ఉన్న మధు అందరికీ దూరంగా నిలబడ్డాడు. రమ కళ్లకు ఎవరూ కనిపించడం లేదు. రాధ అనేక భంగిమల్లో కనబడుతుంది. ఎంత బాధని ఇమర్చుకుంది, ఎంత ఆవేదనని దాచుకుంది. కనీసం తనతో కూడా చెప్పలేదు. తన ప్రయాణం వరకు ఓపిక పట్టిందన్నమాట. తను వెళ్ళిపోయిందనుకుంది రాధ. ఇందుకే ఆ యాక్సిడెంట్ అయిందేమో. రాధ, నేను నీకు స్నేహితురాలని అనిపించలేదా? ఆడబడుచులాగే అనిపించానా? అంతే అయి ఉంటుందిరే. నిజంగా మనిద్దరం ప్రాణ స్నేహితులమే అనుకుంటే ఇదే సంగతని చెప్పలేకపోయావా? భగవంతుడా, మా రాధని కాపాడు. రాధ మంచితనం చూసి మా రాధని మాకిచ్చే. రామ దోసిట్లో ముఖం దాచుకుంది. రమగారు ఉలికిపడి తల ఎత్తింది. ఎదురుగా కృష్ణ. అతని జుట్టు చెదిరిపోయి కళ్ళు ఎర్రగా, ఎవరైనా అతన్ని చూడగానే ఒక అడుగు వెనక్కి వేసేలా ఉన్నాయి. మీరేం బాధపడకండి, ఇలా వచ్చి కూర్చోండి. చనువుగా చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. అతని వెంట యాంత్రికంగా నడిచిన రమ కుర్చీలో కూర్చుంటూ అడిగింది. రాధకేం పర్వాలేదు కదా? పర్వాలేదు. అతను తిన్నగా రమ ముఖంలోకి చూడకుండానే అన్నాడు. హాస్పిటల్కి రాగానే ఆనంద్ కృష్ణకి ఫోన్ చేసి చెప్పాడు. కృష్ణ ఈ రాత్రి అంకుల్ ఇంట్లో ఉంటాడని, అక్కడి నుండే తెల్లారగట్ల ప్రయాణమని తెలుసు. ఈ వార్త విన్న కృష్ణ కొయ్యబారిపోయాడు. క్రితం రోజు అతనికి రాధ మాటల్లో శ్లేష ఇప్పుడు అర్థం కాసాగింది. కాళ్ళు చేతులు ఆడలేదు. ఎలా వచ్చాడో ఆసుపత్రికి వచ్చాడు. చలనరహితంగా పడి ఉన్న రాధని చూస్తే అతనికి దుఃఖం పొంగుకొచ్చింది. ఎలా నిగ్రహించుకున్నాడో అతనికే తెలియదు. ఇంత ప్లాన్లో ఉన్నావా రాధ? మా ఊరు తప్పక రావాలంటే బ్రతికుంటే తప్పక వస్తానన్నావు. ఇందుగా నువ్వు ఆ మాట అన్నది? నేను మూర్ఖుణ్ణి, అందుకే నేను అర్థం చేసుకోలేకపోయాను అని బాధపడ్డాడు. రమకి ధైర్యం చెప్పి కృష్ణ లోపలికి వెళ్ళిపోయాడు. రాధకి ప్రమాదం తప్పిందన్నారు. రమ తేలిగ్గా గాలి పీల్చుకుంది. పసిపిల్లాడు ఉండటం వల్ల రమ కంగారు చూసి విశాలాక్షి తప్పనిసరిగా మనవణ్ణి తీసుకుని ఇంటికెళ్ళిందే కానీ ఆవిడ దృష్టి ఇక్కడే ఉంది. రమకి అన్నగారిని చూస్తుంటే చాలా ఆగ్రహం కలిగింది. ఏం మగవాళ్ళు వాళ్ళు ప్రేమించవచ్చు, దేవతలా ఆరాధించవచ్చు. తన భార్య ఎవరినీ ప్రేమించకూడదు. రామ అన్నగారి దగ్గరికి వచ్చింది. అతను కదలిక లేకుండా ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలా కూర్చున్నాడు, ఇప్పుడు అలాగే కూర్చున్నాడు. అన్నయ్య, నువ్వు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా నీకు కొన్ని నిజాలు చెప్పాలి. ఎందుకంటే అనుమానపు భర్తల్లో నువ్వు ఒకడివైపోయావు. నీకు తొందరపాటు పోయిందనుకున్నాను. నేను పొరపడ్డానని ఇప్పటి వరకు తెలియలేదు. ఇంత సంస్కారం లేకుండా అతి మామూలుగా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమాత్రం అనిపించినా రాధని ఒప్పించేదాన్నే కాదు. నువ్వు షర్మిలని ప్రేమించావు, ప్రాణాధికంగా ఆరాధించావు. ఈ సంగతి తెలిస్తే షర్మిల భర్త షర్మిలని ఇలాగే చంపచ్చుగా. నువ్వు ప్రేమించవచ్చు, రాధ ప్రేమించకూడదా? ప్రేమించింది. ఆ ప్రేమ ఫలించలేదు. పెళ్ళే చేసుకోకూడదనుకుంది. దెబ్బతిన్నా నీ హృదయం రాధని చూసి కోలుకోసాగింది. రాధది మంచి మనసు. తనను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇద్దరూ ఒకే విషయంలో దెబ్బతిని ఉన్నారు. ఒకరి ఓదార్పులో ఒకరు సేద తీరుతారనుకున్నాను. రాధని చేసుకుంటే నువ్వు మామూలు మనుషుల్లో పడతావనుకున్నాను. అందుకే రాధకి నీ గురించి అంతా చెప్పాను. అన్నయ్యది ప్రేమించే హృదయం. తను ప్రేమించిన వారికి ప్రాణమైనా ఇస్తాడు అని చెప్పాను. తన వల్ల ఒకరికి మేలు జరుగుతుంది,
ఒక బాధాతప్త హృదయం తేరుకుంటుంది, కోలుకుంటుందని రాధ అంగీకరించింది. నిన్ను చేసుకున్నాక నీకేం అన్యాయం చేసింది? కృష్ణ కనిపించినా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. కానీ అతను జరిగింది చెప్పాక బాధపడింది. ఆ బాధ ఏంటో తెలుసా? దేవుడు లాంటి మనిషిని అపార్థం చేసుకున్నందుకు. ఆ విషయం వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. అది ఆసరా చేసుకొని కృష్ణతో స్నేహం నటించి రాధని నరకయాతనకు గురి చేశావు. అయినా ఏమీ చెప్పలేదు. తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంది. అన్నయ్య, దేవుడు ఎవరి ఎందున్నాడో రాధకి ప్రమాదం తప్పిందన్నారు. నన్ను ఎందుకు బ్రతికించారు అని రాధ అనేలా చేస్తావు. రాధ మనిషి, మనసున్న మనిషి అని మనిషిలా ప్రవర్తిస్తావో నువ్వే నిర్ణయించుకో అని రమ అక్కడి నుండి వచ్చేసింది. అలా వెళుతూ అన్నగారి కేసి తల తిప్పి చూసిందంటే అలా వెళ్ళిపోయేది కాదు. మధు చేతుల్లోకి తలదించుకున్నాడు. తూర్పు తెలతెలవారుతుంది. పక్షుల కిలకిలా రావాలతో, వింత వింత శబ్దాలతో తొలి ఉషస్సూర దాని అందచందాలన్నీ తమ సొంతం చేసుకోవాలనే ఆరాటంతో పరుగులు తీస్తున్నాయి. కృష్ణ మధు దగ్గరకు వచ్చాడు. కొద్ది గంటలకే మధు జబ్బుపడిన వాడిలా కనిపించాడు. కృష్ణ మధుని శ్రద్ధగా గమనించలేదు. అతని మనసు నిర్లిప్తతో నిండిపోయింది. ఇంతవరకు రాధ సుఖంగా ఉంది కదా, మధు మంచివాడన్న తృప్తి ఉండేది. ఇప్పుడు అది నామరూపాలు లేకుండా పోయింది. రాధ అంత బాధపడింది అంటే అతని గుండె కోసేస్తుంది. మిస్టర్ మధు, మీతో కొన్ని విషయాలు చెప్పాలి. అందరి అదృష్టం బాగుంది. రాధకి ప్రమాదం తప్పింది. మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. అనుకున్నవన్నీ అందరి విషయంలోనూ జరగవు. అలాగే మా విషయంలోనూ జరగలేదు. ప్రేమించటం నేరమా? ప్రేమించిన వ్యక్తిని పెళ్ళేస్తారా? మీ స్నేహం చూసి మురిసిపోయాను. మీ మంచితనం చూసి రాధ అదృష్టవంతురాలని పొంగిపోయాను. రాధ సుఖంగా ఉంది కదా అని ఎంతో ఆనందించాను. కానీ రాధ తన గుండెల్లో ఇంత మనోవేదాన్ని దాచుకొని పైకి సుఖంగా ఉన్నట్టు నటిస్తుందని గ్రహించలేకపోయాను. మీరు నటించిన ఆ స్నేహానికి నేను బందీనైపోయాను. ఆ స్నేహభావంతోనే చెప్తున్నాను. ఇప్పటి వరకు జరిగింది పిడకల్లా మర్చిపోయి మీరిద్దరూ సుఖంగా ఉంటే విని సంతోషించే వాళ్లల్లో నేను ఒకడిని. మీ ఇద్దరి మధ్య అపశృతిలా నేను ఎప్పుడూ రాను. నేను వెళ్ళిపోతున్నాను. సెలవు. గుడ్ బై. కృష్ణ తల ఎత్తకుండా మధు చేయి అందుకొని మృదువుగా నొక్కి ముందుకు సాగిపోయాడు. తేరుకున్న మధు తల ఎత్తాడు. చీకటి తెరలు తొలగి అప్పుడప్పుడే వెలుగురేఖలు సంతరించుకుంటున్నాయి. కృష్ణ వంచిన తల ఎత్తకుండా నిదానంగా నడుస్తూ దూరంగా ఈ చుక్కలా అయిపోయాడు. ఈ నవల ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.